జూబ్లీహిల్స్ లో నైతిక విజయం తనదేనని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత అన్నారు. ఓ మహిళ మీద సీఎం సహా రాష్ట్ర కేబినెట్ మొత్తం దౌర్జన్యం చేసి గెలిచిందన్నారు. నియోజకవర్గంలో షేక్పేట, యూసుఫ్ కూడా సహా చాలా చోట్ల బీఆర్ఎస్ కార్యకర్తల మీద దాడులు చేసి ఓటర్లను భయపెట్టి పోలింగ్ ను మేనేజ్ చేశారని ఆరోపించారు. ఇది నవీన్ యాదవ్ సొంత గెలుపు కాదని రిగ్గింగ్, రౌడీలతో వచ్చిన విజయమని సునీత మండిపడ్డారు. అప్రజాస్వామికంగా జరిగిన ఎన్నికలు, రౌడీజంతో జరిగిన ఎన్నికలు ప్రజలందరూ నాకు చాలా వరకు సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ఈ ప్రజాస్వామ్యంలో ఈ అప్రజాస్వామికంగా జరిగిన ఈ ఎన్నికలు దాని గురించి మనం అనుకోవాల్సిన అవసరం లేదు. మొన్న జరిగిన 11వ తారీఖు అందరూ చూశారు. ప్రతి ఒక్కళ్ళు ఏం జరిగిందో అందరికీ తెలిసి చెప్పాల్సిన అవసరం లేదు. రిగ్గింగ్లు, రౌడీజాలు అదే పైకి వచ్చింది, అదే గెలిచింది. అది ఒక మహిళ మీద. అది ఎంతవరకు న్యాయమో మీరే ఆలోచించాలి. ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. అంత భయపెట్టి భయాందోళనకు గురి చేసినా కూడా ఒక్కొక్కరు భయపడతారు, ఒక్కొక్కళ్ళు ధైర్యంగా ఉన్నారు. వాళ్ళని కూడా మనం అనే పని లేదు. వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉంటాయి. తర్వాత ఏంటనేది కానీ ఇదైతే చెప్పడానికి రానిది, చెప్పనలవి కానిది, అనుకోవడానికి కూడా సిగ్గుగా ఉన్నది. ఇది ఒక మహిళ మీద ఇలా చేయటం, ఎంతమంది వచ్చి ఎంత చేయాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు లాస్ట్ ఎలక్షన్ ఎలా జరిగింది, ఈ బై ఎలక్షన్ ఎలా జరిగింది, అన్ని చోట్ల జరిగిన బై ఎలక్షన్స్ ఎలా జరిగినాయి, ఒక రౌడీ రాజ్యంతో జరిగింది. ఇది మీరు అందరు చూసారుగా, ఇంకా చెప్పాల్సిన పనే ఉంది. ఈ రౌడీజం చూస్తున్నారు కదా, 3 months నుంచి 4 months నుంచి చూస్తూనే ఉన్నారు. మాట్లాడితే అమ్మాయి మాట్లాడింది అంటారు, నవ్వితే నవ్వింది అంటారు, గట్టిగా మాట్లాడితే ఇవాళ ఎందుకు గట్టిగా మాట్లాడింది అంటారు. మనం రౌడీజం మాత్రం రోజు చేయొచ్చు. స్వామ్యంలో